మోడీ నిన్న ఒక స్పీచ్ ఇచ్చాడు. దీనికి కాంటెక్స్ట్ మనకి తెలుసు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు స్పీడ్గా వేగంగా ముందుకెళ్ళాయి. ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది పాకిస్తాన్కి ఇండియాకి అన్న పద్ధతిలో సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాళ్ళు మన ఎయిర్ బేస్ని అటాక్ చేశారు, మనం వాళ్ళ ఎయిర్ బేస్లను అటాక్ చేశాము. వాళ్ళ డ్రోన్లని మన మీద ప్రయోగించారు, మనం వాళ్ళ డ్రోన్లు కూల్చాము. మరోవైపు ఎల్ఓసి దగ్గర మన ప్రజల మీద, గ్రామాల మీద వాళ్ళు బాంబులు వేసి దాదాపు 60-70 మందిని చంపేశారు, ఇంకో 100 మంది వరకు గాయపరిచారు. అట్లాగే మనం కూడా వాళ్ళ 100 మంది టెర్రరిస్టులు మనం చంపాము. ఇంకొంతమంది అక్కడ కూడా సైన్యం అటాక్కి గురైంది, అక్కడ సామాన్య జనం కూడా చనిపోయినారని పాకిస్తాన్ చెప్తుంది. ఏదేమైనా ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. దాంతోపాటు మనమైతే యుద్ధంలో పైచేయి సాధించామని మనం నమ్ముతున్నాం. పాకిస్తాన్ కూడా అదే చెప్తుంది, మేమే యుద్ధంలో పైచేయి సాధించామని చెప్తుంది. ఏదేమైనా ఈ క్రమంలో ఏంటంటే సడన్గా ట్రంప్ ప్రకటించడం, దాని తర్వాత విక్రమ్ మిశ్రీ మన ఫారిన్ సెక్రటరీ అనౌన్స్ చేయడం, డీజీఎంఓ ఇరువైపుల నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మన వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు, యుద్ధం విరమించాలని మనం అనుకున్నామని చెప్పడం. దాని తర్వాత భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత ఈ సీజ్ ఫైర్కి రావడం, మోడీ పట్ల ముఖ్యంగా మోడీ ట్రంప్కి సరెండర్ అయిపోయారు. ట్రంప్ ఎవడు మనకొచ్చి కామన్ సెన్స్ గురించి మాట్లాడడానికి ట్రంప్కి ఏం అర్హత ఉంది? ట్రంప్ కామన్ సెన్స్ ఎక్కడుంది? అతను పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అట్లాంటి వాడు వచ్చి మనకి కామన్ సెన్స్ గురించి చెప్పిస్తూ ఉన్నాడు. రెండోది, మన అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ ఎవడు జోక్యం చేసుకోవడానికి? పాకిస్తాన్కి మనకున్నది బైలేటరల్ ఒప్పందం. ముందు నుంచి కూడా పాకిస్తాన్ని ఇండియాని ఈక్వల్ చేయడాన్ని మనం ఎప్పుడు కూడా సహించలేదు. ఇండియాకి వచ్చినాక పాకిస్తాన్కి వెళ్ళకూడదనే ఆంక్షలు కూడా మనం పెట్టాం. ఎవరైనా వేరే దేశం వాళ్ళు ముందు ఇండియాకి వచ్చి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళకూడదు అంటే ఈక్వేట్ చేయకూడదు అని. అట్లాంటిది ట్రంప్ ఈక్వేట్ చేశాడు. హైపన్ అంటారు, హైపన్ పెట్టాడు రెండింటికి, పాకిస్తాన్ ఇండియా అని ఒక ఘాటన కట్టేసి మాట్లాడుతున్నాడు. రెండోది ఐఎంఎఫ్ ఇచ్చారు, దాన్ని కూడా ఆపలేదు మనం. ఐఎంఎఫ్ తరఫున $1 బిలియన్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇదంతా క్లియర్గా ట్రంప్ చేస్తుంటే ట్రంప్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు, ట్రంప్కి ఎందుకు మోడీ సరెండర్ అయ్యాడు అన్న ఇది ఎక్కువయ్యేసరికి బీజేపీ అండ్ గవర్నమెంట్ మేల్కొనింది. వరుసగా మీటింగ్లు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు, ఎందుకు చేశామో అది ఎంతో చెప్పుకుంటూ వచ్చారు. ట్రంప్ పేరు ఎక్కడా ఎట్టలేదు, ట్రంప్ని ఖండించలేదు. సో ఈ నేపథ్యంలో మోడీనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. మోడీ రంగంలోకి దిగి దేశ ప్రజలను అడ్రస్ చేస్తూ స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో ప్రధాన అంశాలు ముందు చెప్పుకున్నాం. ఆ స్పీచ్లో ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి, ఆపరేషన్ సింధూర్ అనేది ఎమోషనల్ ఇంపాక్ట్ గురించి ఆయన చెప్పాడు. ఎందుకంటే మన దేశంలో స్త్రీలకి కుంకుమ అనేది, సింధూర్ అనేది ఎంత పవిత్రమైంది, ఎంత ఇంపార్టెంటో, అలాంటి సింధూరాన్ని 25 మంది మనవాళ్ళు చనిపోయారు, ఒకరు నేపాల్ వాళ్ళు చనిపోయారు పహల్గామ్లో. సో అట్లాంటి సింధూరు, ఎంతోమంది స్త్రీల సింధూరాన్ని చెడిపారు కాబట్టి టెర్రరిస్టులు వాళ్ళ మీద అటాక్ కోసం సింధూరాన్ని పెట్టాను. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక జస్ట్ మిలిటరీ ఆపరేషన్ కాదు, అదొక న్యూ నార్మల్ అన్నాడు ఆయన. ఇంగ్లీష్లో కూడా చెప్పాడు ఈ పదాన్ని. న్యూ నార్మల్ అంటే ఇంకెప్పుడైనా పాకిస్తాన్ మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తే మళ్ళీ మనం ఆపరేషన్ సింధూర్ అనేది చేస్తాం. ఆపరేషన్ సింధూర్ అనేది అంతం కాదు, కంటిన్యూషన్, పాజ్ మాత్రమే. ఇది మధ్యలో ఆగిందంతే. మళ్ళీ వాళ్ళు చేస్తే మనం చేస్తాం. కాబట్టి ఇది ఒక న్యూ నార్మల్, కొత్తది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు, ఇప్పుడు ఇది వచ్చిందనేది ఆయన ప్రధానంగా చెప్పాడు. రెండవది, టెర్రరిజం పట్ల జీరో టాలరెన్స్ అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని మానుకుంటేనే అది బతుకుతుంది, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే అది బతకదు. టెర్రరిస్టులకి దాన్ని వెనకున్న వాళ్ళకి తేడా మేము చూడట్లేదు అనేది ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. మూడోది, న్యూక్లియర్ బ్లాక్మెయిల్. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంది, దానికి మేము భయపడము, న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి భయపడే ప్రసక్తి లేదు, దానికోసం మేము యుద్ధం ఆపలేదు. ఎందుకంటే చాలామంది పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ఫేర్ ఇది ఉంది, హెడ్స్ ఉన్నాయి, దాన్ని వేస్తామంటున్నారు. నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ అంటారు, దాన్ని కూడా సమావేశపరుస్తున్నారు, ఎందుకంటే అదే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకనే మోడీ తగ్గాడనే ఒక వాదన వచ్చింది. దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి మేము సరెండర్ అవ్వము అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పాడు.